రోజురోజుకు కర్నూలు మార్కెట్కు ఉల్లి భారీ ఎత్తున పోటెత్తింది. అధికారులు ఇప్పటికే మార్కెట్ ద్వారా దాదాపుగా 1200 రూపాయల ఉల్లిని కొనుగోలు చేస్తున్నామంటూ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఏదో కుళ్ళిన గడ్డ అయితే కాదు, ఇంత తినడానికి బాగా పనికొచ్చే గడ్డలను సైతం అధికారులు నగర సమీపంలో ఉన్నటువంటి ఈ డంప్ యార్డ్ ఏదైతే ఉందో డంప్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 15 లారీల పనికొచ్చే ఉల్లిని నేరుగా ఇక్కడే పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నగరానికి చెందిన కొంతమంది పబ్లిక్ కూడా ఇక్కడికి చేరుకొని ఉల్లిగడ్డల ప్యాకెట్లను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మార్కెట్కు తీసుకొని వచ్చే సమయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సిచ్యువేషన్ ఉందా అనే దర్యాప్తు చేపట్టాలంటూ కూడా అనేక ప్రజా సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తినడానికి పనికొచ్చే ఉల్లిను నేరుగా ఈ విధంగా పడేయడంతో నగరానికి చెందిన ప్రజలు అంతా కూడా ఇక్కడ నుండి నేరుగా తమ ఇళ్లకు తీసుకెళ్తున్నారు. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుండే ఈ పరిసర ప్రాంతాల్లో కంప్లీట్గా డంప్ యార్డ్ ఇది. నగర సమీపంలో ఉన్న శివారు ప్రాంతంలో ఈ చెత్త చెదారాన్ని మనం చూస్తూ ఉన్నాం. తినడానికి ఉపయోగపడే ఈ ఉల్లిని ఇక్కడ పడేసి ఈ అధికారులు తమ యొక్క నిర్లక్ష్యాన్ని చాటుకున్నట్లు కూడా కొంతమంది ప్రజా సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎక్కడ మురుగు లేనటువంటి ఉల్లి, తినడానికి చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి ఉల్లిని ఎందుకు అధికారులు ఈ ప్రాంతంలో పడేశారు మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 300 మీటర్ల దూరంలో కంప్లీట్ కర్నూలు నగర వాసులు తమ ఇంట్లో అవసరాల కోసం ఈ యొక్క ఉల్లిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడే స్థానికంగా కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఈ యొక్క ఉల్లిని అధికారులు ఇక్కడ పడేశారు, ఆ అంశాలు వారితో మాట్లాడదాం. పెద్దాయన చెప్పండి, ఏంటి అసలు ఇక్కడ ఉల్లి పడేశారని మీకు ఎవరు చెప్పారు, ఏంది పరిస్థితి ఇక్కడ? నైట్కి నైట్ ఉల్లిగడ్డలు ఒక 10 లోడ్లు తీసుకొచ్చి మార్కెట్లో గిట్టుబాటు లేక రైతులు తీసుకొచ్చి ఇక్కడ డంప్ యార్డ్ కాడ వదిలినారు. డంప్ యార్డులో ఈ ట్రాక్టర్ వీళ్ళు తోలే వాళ్ళు అక్కడ ఉల్లి సంచులు వారేస్తున్నారు. అంటే గార్గేపు నుంచి మిగతా చిన్న చిన్న గ్రామాల్లో వచ్చి ఇక్కడ ఉల్లి బ్యాగులు ఎత్తుకొని పోతున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోతున్నాడు ఉల్లిలో. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం. అంటే ఈ మధ్యలోనే ఇట్లా సంచుల్ని పారేసి వెళ్ళారా, లేకుంటే గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదు, ఈసారి ఇక్కడ పారేస్తున్నారు, ఇదే కొత్తగా. అంటే మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ గడ్డ కూడా అసలు కూలిన పరిస్థితి లేదు. బాగా ఒరిజినల్గా తినడానికి పనికి వచ్చేది, ఎందుకు ఇట్లా పారేసిపోతా ఉన్నారండి? తెచ్చిన ధర గిట్టుబాటు ధర కాక తీసుకొచ్చిన లగేజీలు కూడా వెళ్ళాక వాళ్ళు మార్కెట్లో కొనుగోలు చేసే వాళ్ళు లేక తీసుకొచ్చి ఇక్కడ చెత్త మార్కెట్లో వేసి వదిలిపెట్టిపోయినారు. ఉల్లిగడ్డలు అయితే మంచివే, ఏం వేస్ట్ అయిన గడ్డ కాదు, మంచి గడ్డనే. నష్టపోయామని పాపం వేదనతో ఇక్కడ వేసి వెళ్ళిపోయినారు. చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు తీసుకెళ్తా ఉన్నారా? గారియాపురం మాది. కొందరు మా పిల్లలు బండ్ల మీద వేసుకొస్తుంటే మేము చూద్దామని వచ్చినాము. రైతులు ఇంత కష్టపడి రైతులు పండిస్తే దానికి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు గవర్నమెంటు. అధికారులు కూడా చూసి చూడనట్లు చేస్తున్నారు. టమాటా పండ్లకు అట్టనే రేట్ లేకుండా చేస్తున్నాడు, మిర్చికి అట్టనే లేకుండా చేస్తున్నారు. ఏం చేస్తున్నారో గవర్నమెంట్ అసలు అర్థమే కాకుంటుంది. జనం పాపం పండించిన పంట ఏమి వానికి ఎన్ని కోట్ల నష్టం వచ్చింటుంది. 3-4 లోడ్లు తెచ్చి ఇలా వారేసినాడు. ఎంత బాధపడుకుంటూ పోయింటాడు. కనీసం అధికారులన్నా కొంచెం దయచేసి రేటు గిట్టుబాటు ధరన చేస్తారంటే మార్కెట్కి వస్తే రానియకుండా చేస్తున్నారు. ఆ మార్కెట్ కూడా రాకుండా చేస్తున్నారు, అక్కడనే పంపించేస్తున్నారు. లేదు అని. అందుకే రైతులను పట్టించుకున్నారు. రైతు ఎన్నెముక్క లాంటి వాడు. రైతు లేకుంటే ప్రభుత్వం ఉండదు. అది కావాల్సి చేస్తున్నారు ఈ పని. అధికారులు కూడా బాగా ఆలోచించి దీన్ని చర్య తీసుకునేలా ఎంబడి చర్య తీసుకుంటేనే పని అవుతుంది, లేకుండా రైతు అనేది బతకడు. అయితే చూస్తున్నాం కదా మనము విజువల్లో, ఇక్కడ నగరానికి చెందిన కొంతమంది ఇక్కడ నుండి బాగా అన్ని బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి, తినడానికి యూజ్ అయ్యే ఉల్లిగడ్డనే. అసలు మార్కెట్ అధికారులు ఒక దాదాపు 15 లారీల ఉల్లిని ఎందుకు ఈ విధంగా పడేశారు? నిజంగా ఇవి ఇంత డ్యామేజ్ అవుతే వాటిని డైరెక్ట్గా ఆ యొక్క చెత్తలో కలిపేసే పరిస్థితి. కానీ ఒరిజినల్గా ఉండే ఈ ప్యాకెట్స్లో ఇలా ఉండడం నగరవాసులు కూడా చూసి బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్.
ఓ పెద్ద ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెద్ద ఆయన చెప్పండి, అక్కడ మీరు మొత్తం లాట్ వేశారు, అదంతా మీరే తీసుకున్నారా? మేమే తీసుకున్నాం. తెచ్చి రాత్రిపూట ఏం చేసినామంటే రాత్రిపూట డంపేటలో తెచ్చి పాడేసింటే లారీలో తనక మేము ఇంటికి కూరకు తిండికి వస్తామని మంచి ఉల్లిగడలు తెచ్చి మండ వేసుకొని మంచిగా తీసుకుపోతాం. లారీ ట్రాక్టర్లు ఆటోలు మొత్తం ఎత్తుకుపోతాం మంచి ఉల్లిగడలు. రైతు ఇట్లాగానైతే మందు తాగి చచ్చిపోతే కూడా బాధ వస్తుంది. ఈ బాధ చాలా మంచి ఉల్లిగడ్డలు, బాలేని ఉల్లిగడ్డలు ఏం కాదు. మన కర్రలు మార్కెట్ ఏం చేస్తున్నారు ఏం కథను, చాలా అన్యాయమైన ఘోర చేష్టాలు ఇది. చూసుకుంటే కూడా ఉల్లిగడ్డలు కూడా చూడమని మంచి ఉల్లిగడ్డలు. కొంచెమన్నా రేట్ లేకుండా రైతు ఎట్లా బతకాలా? రైతు బతక సమస్యలు మందు తాగి చచ్చిపోతే కూడా ఈ బాధ అవ్వదు. ఇది సిచ్యువేషన్. రైతు గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, ఈ ఉల్లి అంతా ఇక్కడ నుండి కొంతమంది తీసుకెళ్తున్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారన్నా మీరు? బాగున్నాయా ఉల్లిగడ్డలు? మేము బాగున్నాయి. మేము మున్సిపాలిటీ వాళ్ళం, ట్రాక్టర్ బాగున్నాయి. ఏంది అసలు ఎందుకు ఇట్లా పరేయాల్సిన పరిస్థితి? రైతులు చెడగొడుతున్నారు. రైతులని వాళ్ళు మార్కెట్ వాళ్ళు పైనుంచి ఆర్డరు పంపించాలా వీళ్ళకి. రైతులను చెడగొడితే ఏమొస్తుంది తెలియదు వాళ్ళకి. మార్కెట్లో కొనకుండా నిలబెట్టేస్తున్నారు స్టాకు. అట్లా ఇబ్బంది పెడితే ఇబ్బంది కదా. ఈ విధంగా చేస్తే రైతులు నష్టపోతారు కదా. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఇట్లా ఆగం చేస్తే ఏమొస్తుంది వాళ్ళకి? ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చిన వారంతా కూడా వారి ఆవేదన అంతా ఒకటే. మనం చూస్తున్నాం, ఈ ఉల్లితో పాటు దాదాపు అక్కడ ట్రాక్టర్లో కూడా కర్నూలు మార్కెట్ నుండి నేరుగా ఈ డంప్యార్డ్కు తీసుకొని వచ్చారు. చూస్తున్నాము, అంటే దాదాపు 15 నుండి 20 లారీల వరకు ఈ ఉల్లిను రాత్రికి రాత్రే మార్కెట్ నుండి నేరుగా డంప్యార్డ్కు తరలించారు. మనం చూస్తూ ఉన్నాం, ఓ రకంగా మార్కెట్ నుండి డంప్యార్డ్కు తీసుకొని వచ్చి ఇక్కడ పడేశారు. డంప్యార్డ్ నుండి మరి కొంత నగర శివార్లో ఉన్న కొంతమంది పేదలు మరి ఆ ఉల్లిని తీసుకొని వెళ్ళే విజువల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా క్లియర్గా ఇక్కడ చూస్తూ ఉన్నాం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మార్కెట్ ద్వారా 1200 రూపాయలకు ఉల్లి కొనుగోలు చేయాలంటూ ఒక నిబంధన విధించిన పరిస్థితి. ఎందుకంటే ఈ క్రాప్ ద్వారా తమ ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా రైతు అక్కడ వ్యవసాయ మార్కెట్ అధికారులకు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా 1200కు కొనుగోలు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా ఇక్కడ స్థానికంగా తమ ఉల్లి ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తున్నటువంటి పబ్లిక్ కోరుతున్న పరిస్థితి. ఇలాంటి నిర్లక్ష్యం వ్యవహరించి ఆ యొక్క ఉల్లి బాగున్నప్పటికీ వీటిని ఇక్కడ నేరుగా ఇక్కడ పడేసిన ఆ యొక్క అధికారుల తీరు ఏదైతే ఉందో ఇదంతా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పటికైనా ఉల్లి అధికారులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా నుంచి.